గుడ్ మార్నింగ్. యాంఫీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ చూస్తున్నాం ఈ మార్నింగ్ మనం. సో 2008 తర్వాత మొట్టమొదటి ఆయిల్ ప్రొడక్షన్ కట్కు ఒపెక్ దేశాలు అంటే ఇరాన్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా ఇటువంటి దేశాలన్నింటినీ ఒపెక్ దేశాలు అంటాం మనం. సో ఒపెక్ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది నిన్న అనూహ్యంగా. మొన్న కుదరలేదు అనుకున్నాం, నిన్న మార్నింగ్ చెప్పుకున్నాను. నిన్న మార్నింగ్ కూడా మనం సో ఇరాన్ లాంటి దేశాలు దీనికి మోకాలు అడ్డాయి, ప్రొడక్షన్ కట్కు ఒప్పుకోలేదని. కానీ నిన్న అనూహ్యంగా ఒక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఏదైతే రోజుకి 33.24 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ను ప్రొడ్యూస్ చేస్తున్నారో దాన్ని రాబోయే రోజుల్లో 32.5 to 33 మిలియన్ బ్యారెల్స్కి తగ్గించాలని, అంటే ఆల్మోస్ట్ ఒక రోజుకి 7 లక్షల బ్యారెళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ని కట్ చేయాలంటూ ఒపెక్ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నవంబర్ 30న జరగబోయే వియన్నాలో జరగబోయే నెక్స్ట్ ఓపెక్ మీటింగ్లో ఏ దేశం ఎంత ప్రొడ్యూస్ చేయాలనే అంశాన్ని నిర్ధారిస్తారు. ఈలోగా ఆయిల్ ప్రైసెస్ మాత్రం అనూహ్యంగా చాలా రికవర్ అయ్యాయి. 6% పెరిగాయి నిన్న ఒకసారిగా. సో నిన్న ఒక రోజులోనే ఆయిల్ ప్రైసెస్ బోత్ నైమెక్స్, బ్రెంట్ ఇటువంటి ఆయిల్ ప్రైసెస్ అన్నీ కూడా 6% పెరగడం చూస్తున్నాం. ఇది నార్మల్గా పాజిటివ్ కొరిలేషన్ ఉంటుంది ఆయిల్ ప్రైసెస్కి ఈక్విటీ మార్కెట్స్కి మధ్య. సో దో ఈక్విటీ మార్కెట్స్ ఆర్ ఏ రిస్కీ అసెట్, ఈ రెండింటికి మధ్య ఒక ఆశ్చర్యకరంగా ఒక పాజిటివ్ కోరిలేషన్ ఉంటుంది. సో ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి మనకు ఇక్కడ ఈక్విటీ ప్రైసెస్ గ్లోబల్ ఈక్విటీస్లో ఒక ర్యాలీ చూస్తున్నాం. సో ఇదే పరిస్థితి ఇప్పుడు మనకి ఎస్ఎక్స్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా 30 పాయింట్ల లాభంతో ఒక 8800 లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది. సో సెప్టెంబర్ ఎక్స్పైరీ డే వాళ్ళ సెప్టెంబర్ సిరీస్కి సంబంధించి ఇటు ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ అలాగే గ్లోబల్ ఈక్విటీస్ ర్యాలీ ఈ రెండు మనకు కనిపిస్తాయి వాళ్ళ మార్కెట్స్లో. నిన్న కూడా చూసాం మనం లేట్ అవర్ బయింగ్ చూసాం మార్కెట్స్లో. టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఇటువంటి కౌంటర్స్లో మనం ఒక స్ట్రాంగ్ బయింగ్ రావడం చూసాం. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్ కూడా ఈరోజు జరగబోతోంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ షేర్స్ ఇవాళ చాలా కాలం తర్వాత ఒక పెద్ద ఈక్విటీ ఇష్యూ ఇది, ఆల్మోస్ట్ 6000 crores పైగా ఇష్యూ. సో అది ఆ షేర్లన్నీ కూడా ఇవాళ లిస్ట్ కాబోతున్నాయి. దీని ప్రభావం ఐసిఐసిఐ బ్యాంక్ మీద కూడా ఉంటుంది. సో అదర్వైజ్ నిన్న నిఫ్టీ 8700 లెవెల్ నిలబెట్టుకోగలిగింది. 8750 వరకు కూడా వెళ్ళటం చూసాం మనం. అక్కడ 8745 సమీపంలో క్లోజ్ కావడం చూసాం. అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ లైక్ ఐషర్ మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా న్యూ హైస్ని టచ్ చేయడం కూడా చూసాం. సో ఎప్పటికప్పుడు తగ్గినప్పుడల్లా బై అండ్ డిక్లైన్స్ అనే సూక్తినే ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మార్కెట్స్లో డబ్బులు వస్తున్నాయి, ఎవరైతే బేరిష్గా ఉన్నారో వాళ్ళకి డబ్బులు పోతున్నాయి. ఒకవేళ ఎప్పుడైనా వస్తే వాళ్ళకి పైసల్లో వస్తే వీళ్ళకి రూపాయల్లో వస్తున్నాయి బుల్స్కి. సో బుల్స్ ఆర్ ప్లేయింగ్ ఫర్ రూపీస్, బేర్స్ ఆర్ ప్లేయింగ్ ఫర్ పైసా. సో ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసాం పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ. అది కెనరా బ్యాంక్ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, సిండికేట్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐడిబిఐ కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటివి కూడా పార్టిసిపేట్ చేయడం చూసాం, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న అంచనాతో ఈ స్టాక్స్లో. అలాగే ఒక సప్లై చోక్ కూడా ఉంది. పిఎస్యూ బ్యాంక్ షేర్లో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆ బ్యాంక్స్ మనం ఎప్పటికప్పుడు చెప్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ది స్ట్రాంగ్ ప్రపోనెంట్ ఆఫ్ దిస్ పిఎస్యూ బ్యాంకింగ్ స్టోరీ. సో పిఎస్యూ బ్యాంక్ షేర్లు కొనుక్కోండి అంటూ నేను పదే చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే దేర్ ఇస్ ఎ సప్లై చోక్ ఇన్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్. సో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అపెటైట్కి సరిపడిన షేర్లు మార్కెట్లో లేవు. సో వీళ్ళు మళ్ళీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్ లేదా ఇటువంటి క్యూఐపి ఇటువంటి ఇష్యూస్ చేస్తే మాత్రమే మార్కెట్స్లో షేర్లు ఎక్కువగా దొరుకుతాయి. అఫ్కోర్స్ మనం రిటైల్ ఇన్వెస్టర్స్ కొనే 1000-2000 షేర్లతో మనకు ఇటువంటి యాక్టివిటీ రాదు. బట్ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ బయింగ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్ బికాజ్ ఆఫ్ ఎన్పిఐ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే రేపు వీళ్ళు ఈ బ్యాంక్స్కి సంబంధించిన నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పిఎస్యూ బ్యాంక్స్కి అనుకూలంగా పనిచేస్తున్న అంశాలు. అలాగే అఫ్కోర్స్ ఎంసీఎక్స్ కమోడిటీస్లో కూడా ఎఫ్ఎండ్ఓ కాంట్రాక్ట్స్ని ఇక ఎలా చేయబోతున్నారు. ఇంతకుముందు తప్పనిసరిగా డెలివరీ తీసుకోవాలి అంటూ ఒక రూల్ ఉండేది కమోడిటీస్లో. ఇప్పుడు అది పోయి దానిలో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్కి నిన్న సెబీ పర్మిషన్ ఇవ్వడం చూసాం. రాబోయే రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. చాలా కాలంగా మార్కెట్స్ ఎదురు చూస్తున్న అంశం ఇది. దీనివల్ల ఇటు ఎన్సిడిఎక్స్ అలాగే ఎంసీఎక్స్ వంటి ఎక్స్చేంజెస్లో వాల్యూమ్స్ పెరగబోతున్నాయి. సో ఎంసీఎక్స్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లిస్టెడ్ ఎంటిటీ బెనిఫిషరీ ఫర్ దిస్ మూవ్. అలాగే బీఎస్సీ, ఎన్ఎస్సీ, ఐపీఓలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అనే కాన్సెప్ట్కి కొద్దిగా పరిధి విస్తృతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎంసీఎక్స్ షేర్లో
స్ట్రాంగ్ బయింగ్ మనం చూస్తున్నాం. అలాగే ఆఫ్ కోర్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో కూడా స్ట్రాంగ్ బయింగ్ చూస్తున్నాం. సో ఎఫ్ఐఎస్ మళ్ళీ నిన్న కూడా నెట్ బయర్స్ అయ్యారు ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 3 సెషన్స్ నెట్ సెల్లింగ్ తర్వాత. లాస్ట్ 3 సెషన్స్ అంటే నిన్న కాకుండా మొన్నటి 3 సెషన్లో వాళ్ళు 650 కోట్ల వర్త్ స్టాక్స్ను సెల్ చేయడం చూసినాం. అండ్ అన్నిటికంటే నిన్న హైలైట్గా చెప్పుకోదగినవి రెండు కూడా ఆటోమొబైల్ రంగానికి చెందినవే, ఐషర్ మోటార్స్ అండ్ ఎంఆర్ఎఫ్. సో ఎంఆర్ఎఫ్ షేర్లు ఇప్పుడు 50,000 రూపాయలు అయింది ఒక్కొక్క షేర్ ధర. అంటే 16 గ్రాముల బంగారం ధరకి ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ ఇప్పుడు ఈక్వల్గా ఉందన్నమాట. ఇప్పుడు మనకు బంగారం ధర ఆల్మోస్ట్ 3,100 రూపీస్ పర్ గ్రామ్ ఉంది. ఎంఆర్ఎఫ్ షేర్ 50,000 రూపీస్, అంటే 16 గ్రాముల బంగారం వస్తుంది ఒక షేర్ కొనుక్కోవడానికి బదులుగా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే. సో బెర్క్షైర్ హ్యాత్వే ప్రిన్సిపల్నే అమలు చేస్తుంది ఎంఆర్ఎఫ్ రిటైల్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ రేటు దగ్గర రిటైల్ ఇన్వెస్టర్స్ కొనేందుకు సాహసం చేయరు. ఎక్కువగా రిటైల్ పార్టిసిపేషన్ లేకుండా, స్టాక్ స్ప్లిట్ లేకుండా బెర్క్షైర్ హ్యాత్వే ప్రిన్సిపల్ అంటే స్టాక్ స్ప్లిట్ చేయకుండా ఎంత పెరిగినా కూడా అలాగే పెంచుతూ అలౌ చేస్తుంది అన్నమాట మేనేజ్మెంట్. అటువంటి పరిస్థితి మనకి ఎంఆర్ఎఫ్లో కనిపిస్తుంది. లాస్ట్ 2012లో 10,000 రూపాయలు ఉంది. సో ఈ 4 ఏళ్లలో 5 రెట్లు పెరిగింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో కూడా మనం చూస్తే 8,500 రూపీస్ పెరిగింది. 20% రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. ఇక్కడ కూడా ఓన్లీ 12 PE దగ్గరే ఎంఆర్ఎఫ్ షేర్స్ పెరుగుతున్నాయి అని అనలిస్ట్ అంచనా వేస్తున్నారు. కాబట్టి 2011లో ఏదైతే ఓఎండిసి 50,000 రూపీస్ అయింది, అలాగే 2007లో ఎంఎంటీసీ 50,000 రూపీస్ అయింది. అండ్ హిస్టరీలో ఇది ఓన్లీ థర్డ్ ఇన్స్టాన్స్ 50,000 రూపీస్ ఒక షేర్ ప్రైస్ టచ్ చేయడం అనేది. అండ్ ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా చాలా కంపెనీల షేర్లు హైయెస్ట్ పీఈల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నెస్లే చూస్తే మనకు 110 PE దగ్గర ఉంది, ఏబీబీ 82 PE దగ్గర ఉంది, యునైటెడ్ బ్రేవరీస్ 80 PE, అలాగే ఏషియన్ పెయింట్స్ 66 PE, ఐషర్ మోటార్స్ వన్ ఆఫ్ ది కాస్ట్లీ షేర్స్ అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ స్టాక్స్ 64 PE దగ్గర ఉంటే ఎంఆర్ఎఫ్ ఇంకా 12 PE దగ్గరే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ చాలా ఉంది ఎంఆర్ఎఫ్లో అంటూ అనలిస్ట్ చెప్తున్నారు. మేబీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో 65,000 రూపీస్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదంటూ ఎంఆర్ఎఫ్ సంబంధించి బులిష్ అవుట్లుక్ చెప్తున్న సమయం ఇది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనెక్డోట్స్ ఇంకా మనం చాలా చెప్పుకుందాం. మేబీ యూట్యూబ్లో మనకి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ డిస్కస్ చేయొచ్చు. ఈ అనలిస్ట్ని అడిగి ట్రెండ్స్ గురించి మాట్లాడదాం. సో మార్కెట్స్లో ఇవాళ మార్నింగ్ మనకు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చేలా ఉంది కాబట్టి, అండ్ సిరీస్ ఎక్స్పైరీ ఇవాళ. సో అక్టోబర్ సిరీస్లోకి కొద్దిగా ఆశాజనకంగా మనం మార్కెట్స్ అడుగు పెడుతున్నాయి. సో ఎటువంటి షార్ట్ టర్మ్ ప్రెడిక్షన్స్ ఇస్తారు మీరు? డెఫినెట్లీ పాజిటివ్గానే ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే దో ఐఎమ్ ఆల్వేస్ ఆప్టిమిస్టిక్ అండ్ బులిష్. మనకి మేజర్ డొమెస్టిక్ నెగిటివ్ క్యూస్ అయితే ఎక్కువ ఏం లేవండి. సో ఈవెన్ ఈ ఓపీఈసీ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం టు కట్ ప్రొడక్షన్ అనేది కూడా ఇట్స్ ఎ గ్రేట్ బూస్టర్. జనరలీ అక్రాస్ ద వరల్డ్ కొద్దిగా మనకి ఆయిల్ ప్రైజెస్ పెరిగితే కాస్త ఫ్లోట్ మనీ కూడా పెరుగుతుంది. అండ్ బికాజ్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తే డెఫినెట్లీ అది సర్క్యులేషన్లోకి వస్తుంది. సో ఈ కారణం మూలన ఐ థింక్ ఈవెన్ అక్టోబర్ సిరీస్ షుడ్ బి గుడ్ అండి. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ అంటే సెకండ్ వీక్ తర్వాత వీల్ ఎంటర్ ఇంటూ రిజల్ట్ సీజన్. ఈ లోపల 4th నాడు ఏదన్నా ఒకవేళ సర్ప్రైజ్ రేట్ కట్ మనకి ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ఫస్ట్ ఉర్జిత్ పటేల్ గారి ఆధ్వర్యాన ఒకవేళ వాళ్ళు తీసుకుంటే మాత్రం అది సెంటిమెంట్ బూస్టర్లో పనిచేస్తుంది. డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ షుడ్ బి పాజిటివ్. చిన్న కరెక్షన్స్ అంటే మనం గతంలో కూడా చూసాం. లాస్ట్ టైం 8,500 దగ్గర ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రెసిలియన్స్ కనిపించింది. ఈసారి మనకి 8,700 దగ్గర కూడా నిఫ్టీలో కనిపిస్తుంది. సో చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు అడిషనల్ మనీ పెట్టండి, లేకపోతే స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. వాల్యుయేషన్స్ పరంగా మనం వెయిట్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు రావు అండ్ డబ్బులు సంపాదించలేకపోతాం. బికాజ్ మోర్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఎ కరెక్షన్ దెన్ ద కరెక్షన్ ఇట్ సెల్ఫ్. ఇది ఒక సామెత గతం నుంచే ఉందండి. సో ఐ స్టిల్ స్టాండ్ బై ద సేమ్ వ్యూ. తప్పకుండా ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్స్పర్ట్స్ నేషనల్ ఛానల్స్ మీద కూడా కెమికల్స్, ఫైన్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అని చెప్తున్నారు. వీ హెవ్ బీన్ టెలింగ్ అబౌట్ దట్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ ఇయర్ అండి. దిస్ ఈస్ అ సన్ రైజ్ సెక్టర్ అని చెప్పారు. ఎస్పెషల్లీ ఐ థింక్ ఐ షుడ్ కాంప్లిమెంట్ TV5 అండ్ ఫర్ అవర్ టీమ్. వీ హెవ్ బీన్ టెలింగ్ దట్ ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్. సో ఈరోజు కంప్లీట్లీ కంట్రీ వ్యాప్తంగా కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ స్పాట్. చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో కూడా. అండ్ NBFCs కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో దే విల్ హ్యావ్ ఫెనామినల్ బిజినెస్. మనకి టాప్ లైన్ గ్రోత్ పక్కన పెడితే అబౌట్ 15-20% ఉన్న బాటమ్ లైన్ గ్రోత్ చాలా షార్ప్గా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రైజింగ్ పవర్ కొంతమందికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్స్ రంగంలో ఇంట్రెస్ట్ రేట్స్ పడితే మాత్రం దే విల్ బీ ఎ హ్యూజ్ బారోయింగ్ బై retail investors as well as institutional investors. So market will be good. Even October series I am really optimistic.
చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు అడిషనల్ మనీ పెట్టండి. ఆల్వేస్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ ఎ మేజర్ కరెక్షన్. దట్స్ మై రిక్వెస్ట్. సో ఎక్స్పైరీ డే ఫ్యాక్టర్స్ మార్కెట్ మీద వాళ్ళు ట్రేడింగ్ మీద పనిచేస్తాయి కాబట్టి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు ట్రేడర్స్కి? చూడండి, ఓవరాల్గా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా మనం చూసాము. నిన్నటి రోజు బౌన్స్ బ్యాక్, 3 రోజుల సెల్లింగ్ తర్వాత నిన్న మళ్ళీ బయింగ్ చూసాము. అయితే నిన్న బయింగ్కి కొంత పొజిషన్స్ క్లోజ్, ఈ సిరీస్లో ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం పొజిషన్స్ క్లోజ్ చేసుకోవడం కూడా నిన్న మార్కెట్ పెరగడానికి దోహదపడింది. మళ్ళీ ఈ రోజు చూస్తే గ్లోబల్ క్యూస్ మళ్ళీ స్ట్రాంగ్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది మనం మార్కెట్లో చూస్తున్నాం. అయితే ఈ రోజు కూడా మార్కెట్స్ బాగానే స్టడీగానే ఉండొచ్చు. ఎక్కువ యాక్షన్ చూస్తున్నాం. ఈవెన్ F&O క్లోజింగ్ టైమ్స్లో కూడా ఎక్కువ మిడ్ క్యాప్లోనే యాక్షన్ చూస్తున్నాం. నిన్న కూడా చూస్తే మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి చాలా రోజుల తర్వాత. దీనితో టైర్ కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. ఈ రోజు కూడా మిడ్ క్యాప్లో యాక్షన్ ఉంటుంది. ఈవెన్ F&Oలో యాక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా కూడా దానికి తోడు మిడ్ క్యాప్లో కూడా బాగానే బయింగ్ అనేది కనపడవచ్చు. కాబట్టి వాటిలో పొజిషన్ తీసుకోమంటాను. అందులో భాగంగా డిష్ టీవీ ఒకటి లాస్ట్ కొన్ని రోజుల కన్సాలేషన్లో ఉంది. దీని పొజిషనల్ ట్రేడర్స్ షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. తర్వాత ఎవరీ డిప్లో కూడా టాటా గ్లోబల్ బెవరేజెస్ని దాన్ని కూడా 160, 164 టార్గెట్గా పొజిషనల్ ట్రేడర్స్ బై చేసుకోమంటాను. తర్వాత ఈ రోజు విషయానికి వస్తే కొంచెం మార్కెట్స్లో వోలటాలిటీ అనేది F&O క్లోజింగ్ దృష్టిలో ఉండొచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేసుకోమంటాను. కొంచెం ఓవర్సోల్డ్లో ఉన్న సన్ ఫార్మాని కరెంట్ లెవెల్స్లో బయింగ్ ఇనిషియేట్ చేయమంటాను. 760 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఒక 8 to 10 రూపీస్ లోపల ప్రాఫిట్ని బుక్ చేసుకోమంటాను. అదేవిధంగా సిప్లా ఒకటి కూడా బై చేసుకోవచ్చు. అయితే బ్యాంకింగ్ స్టాక్స్లో PSU బ్యాంక్స్ చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఎవరీ కరెక్షన్స్లోనూ PSU మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ పక్కన పెట్టి మిడ్ క్యాప్లోనే బయింగ్ పొజిషనల్ ట్రేడర్స్ తీసుకోవచ్చు. అయితే ఈ రోజుకి మాత్రం కొంచెం బ్యాంక్ నిఫ్టీ మాత్రం హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. 19,000 క్లోజర్గా 19,740 బిలో ఉంటే సెల్ చేసి 19,800 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఇంటర్డాలో మాత్రం కొంచెం బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ చేసుకోమంటాను. బట్ ఓవరాల్గా మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. తర్వాత BPCL కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్కి అనుకూలంగా ఉందండి. సో ఐషర్ మోటార్స్ షేర్ ప్రైస్ నిన్న 25,000 దగ్గర క్లోజ్ అయింది మనకు, 25,741. ఈ స్టాక్ కూడా లాస్ట్ 10 yearsలో 8,000% రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది. ఇవన్నీ కూడా మిదాస్ టచ్ అంటే MRF కానీ ఐషర్ మోటార్స్ కానీ ఇవన్నీ మిదాస్ టచ్ షేర్స్ అంటారు. అంటే పట్టుకుంటే బంగారం అయిపోతాయి అన్నమాట. మిదాస్ అనే ఆయన టర్కీకి ఒకప్పుడు రాజుగా పనిచేసిన రాజుగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన ఏది ముట్టుకుంటే అది బంగారం అయ్యేలాగా భగవంతుడు ఆయనకి వరం ఇచ్చారట. అందుకనే మిదాస్ టచ్ అంటారు. సో అటువంటి మిదాస్ టచ్, ఐషర్ మోటార్స్, MRF లాంటి షేర్స్ను చూసినప్పుడు మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక MRF షేర్ ఇవాళ 16 గ్రాముల బంగారానికి సమానం. సో బంగారం గొప్ప, MRF షేర్ గొప్ప? డెఫినెట్లీ MRF షేరే గొప్ప. సో కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్స్. ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు.
యాంఫీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం ఓపెన్ అయ్యేందుకు రంగం సిద్ధం అయిన సమయం ఇది. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ నర్సాపురం నుంచి సూరిబాబు. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, బాలాగారు. నమస్తే. అడగండి సూరిబాబు. మ్యాక్స్ ఇండియా 170లో తీసుకున్నాం సార్, అది హోల్డ్ చేసి. అలాగే నాకు మ్యాక్స్ మా ఫైనాన్షియల్కి వచ్చిన ఫ్రీ షేర్స్ కూడా ఉన్నాయి. మ్యాక్స్ వెంచర్స్ నేను గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ రెండు హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ కొన్నాను. గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ 8750లో కొన్నాను. రెండు స్టాక్స్ ఉంచుకోవచ్చా? ఐ థింక్ యూ క్యాన్ రిటైన్ అండి. మ్యాక్స్ ఇండియా ఇట్స్ బీన్ కంటిన్యూస్లీ షేర్ హోల్డర్ రివార్డింగ్ కంపెనీ. మంచి వాళ్ళు హైవ్ ఆఫ్ చేసి సెపరేట్ లిస్టింగ్ చేశారు. అండ్ రీసెంట్లీ వాళ్ళ ఒక ఇన్సూరెన్స్ యూనిట్ ఈవెన్ హెచ్డిఎఫ్సికి అమ్మడం జరిగింది. ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి. అట్లీస్ట్ షేర్ హోల్డర్ పరంగా మంచి రిటర్న్ ఇచ్చిన కంపెనీ. కరెంట్లీ హోల్డ్ చేయమండి. గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ అనేది ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ కమోడిటీ ఎక్స్పోర్ట్ అండి. ఇది కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ గత కొద్ది ఏళ్ళుగా కూడా చేస్తుంది. ఇందులో మేజర్ ఫైర్ వర్క్స్ లాంటివి ఉండవు కానీ బట్ ఇట్స్ డీసెంట్ స్టాక్ అండి. ఇప్పుడు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఎక్కడైనా స్ట్రాంగ్ స్పర్ట్స్ వస్తే క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి. ఇందులో కొద్దిగా ఫెయిర్లీ లిక్విడ్ కౌంటర్ కాబట్టి అందులో మీకు మళ్ళీ లోవర్ లెవెల్లో ఎంట్రీ దొరుకుతుంది. అలాగే మనం హైదరాబాద్కి సంబంధించి అనుకుంటూ ఉంటాం, హైదరాబాద్లో ఈ రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి, ఏంటి నగరానికి ఏమైంది అని. కానీ హైదరాబాద్ ఈజ్ ది 4th వెల్దియెస్ట్ కంట్రీ ఇన్ దిస్ వెల్దియెస్ట్ సిటీ ఇన్ దిస్ కంట్రీ. సో 4వ ధనిక నగరంగా హైదరాబాద్కి గుర్తింపు లభించింది. న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ సర్వే ప్రకారం ముంబై ఈజ్ ది వెల్దియెస్ట్ సిటీ. ముంబైకి ఆల్మోస్ట్ $820 బిలియన్ వెల్త్ సంపద ముంబై నగరంలో ఉంటే, ఢిల్లీలో ఇదే వెల్త్ $450 బిలియన్ ఉంది. బెంగళూరులో $320 బిలియన్ ఉంది. హైదరాబాద్లో $310 బిలియన్ వెల్త్ మనకు ఉంది. మన రోడ్లే చాలా అసహ్యంగా ఉన్నాయి, కానీ నగరం మాత్రం ధనిక నగరం. సో అందరం కాస్త డబ్బులు వేసుకుని అయినా సరే రోడ్లు బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మిలియనర్స్ పరిస్థితి చూస్తే 8200 మిలియనర్స్ ఉన్నారు. మిలియనర్స్ అంటే ఒక $1 మిలియన్ ఉన్న వాళ్ళందరినీ మిలియనర్స్ అంటారు. $1 మిలియన్ అంటే సుమారుగా 6 ఇప్పుడున్న ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం 6.7 కోట్ల రూపాయల వర్త్ ఉన్న మనుషుల సంఖ్య హైదరాబాద్లో 8200. బిలియనర్స్ అంటే 6700 కోట్ల వర్త్ ఉన్న మనుషుల సంఖ్య హైదరాబాద్లో 7 ఉన్నారట. ఎవరెవరు 7 తెలియదు మనకు, సస్పెన్స్ ప్రస్తుతానికి. మేబీ డాక్టర్ అంజిరెడ్డి గారి ఫ్యామిలీ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బిలియనర్స్ అయి ఉంటారు. అన్ని లిస్టెడ్ కంపెనీస్ సంఖ్య మనం చూసుకుంటే మేబీ అమర్ రాజా బ్యాటరీస్, నాట్కో ఈజ్ ఆయన కూడా బిలియనర్లో ఉన్నారు. సో నాట్కో ఫార్మా, దివీస్ ల్యాబ్స్, సో ఎక్కువ ఫార్మా కంపెనీల అధిపతులందరూ బిలియనర్స్ ఇక్కడ. అండ్ మనం 7 కాదు, ఇక్కడ కనీసం 100 మంది బిలియనర్స్ ఉన్నారు హైదరాబాద్లో. సో ఎందుకంటే అన్లిస్టెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారు, ఆయన ఈజ్ ఎ బిలియనర్. ఆయన ఆస్తులన్నీ చూస్తే మనకు బిలియనర్గానే లెక్క తేలుతారు. సో జీవీకే రెడ్డి, సుబ్రహ్మరెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ కూడా బిలియనర్స్. సో వీళ్ళందరినీ మనకు తెలిసిన పేర్లే ఒక 20-30 పేర్లు కనిపిస్తుంటే బిలియనర్స్ సంఖ్య 7 ఏంటి, చాలామంది ఉంటారు. సో వీళ్ళందరూ లెట్స్ ఆల్ కంట్రిబ్యూట్ టు ఫస్ట్ టు హైదరాబాద్ రోడ్స్, దెన్ ది డ్రైనేజ్ సిస్టమ్స్, దెన్ ది సివరేజ్ సిస్టమ్స్, దెన్ ది అదర్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి. ఎందుకు ఈ $1 బిలియన్ మన అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లోనో రియల్ ఎస్టేట్గానో ఉంటే ఉపయోగం ఏంటండి? సమాజానికి ఉపయోగపడాలి, సంపదని సమాజం అభివృద్ధికి ఖర్చు చేయాలి. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని కోరుకుందాం. బట్ వీఆర్ ఆల్ ప్రౌడ్ దట్ హైదరాబాద్ ఈజ్ ది 4th వెల్దియెస్ట్ సిటీ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్టర్ ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు వెంకటేష్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను ఒక ల్యాంకో ఇన్ఫ్రాటెక్ 14 రూపీస్గా బై చేశాను 4 years బ్యాక్. అండ్ ఇంకోటి టాటా సొల్యూషన్ గురించి నేను చూసినప్పుడు 4-5 years బ్యాక్ 3-4 రూపీస్ ఉంది, ఇప్పుడు 35 ఆ రేంజ్ లో ఉందండి. టాటా సొల్యూషన్ టాటా సొల్యూషన్ కొనలేకపోయాను, బాధపడుతున్నారా? టాటా సొల్యూషన్స్ $3 కొనలేకపోయాను అని బాధపడాల్సిన అవసరం లేదండి. అందుకంటే చక్కటి మంచి కంపెనీలు చాలా పెరిగాయి. టాటా సొల్యూషన్స్ లాంటివి స్పెక్యులేషన్ వల్ల పెరిగితే ఫండమెంటల్స్ కారణంగా మనం ఇందాకే అనుకున్నాం ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ దిస్ కంట్రీ, ఎంఆర్ఎఫ్ లాంటివి. సో ఆయన బాధపడుతున్నారు, ల్యాంకో ఇన్ఫ్రా నష్టాల్లో ఉన్నారు, టాటా సొల్యూషన్స్ కొనలేకపోయారు, ఏం చెప్తారండి? సో ఇది ఒక పారాడాక్సికల్ క్వశ్చన్ అండి. ఏదైతే కొన్నారో అదైతే $4 వచ్చేసింది, 14-15లో కొన్నా అన్నారు.
సో ఇవన్నీ కూడా ఇంతేనండి. జనరలీ డు నాట్ చేజ్ ఆర్ డు నాట్ బై ఏ స్టాక్, ప్రైస్ ఈజ్ వాట్ యూ పే, వాల్యూ ఈజ్ వాట్ యూ గెట్ అంటాం. సో డెఫినెట్లీ ఇక ముందు కూడా మార్కెట్ బాగుంటుందండి. కాబట్టి మీరు ఈ లాంకో అనేది ఇప్పటికి కూడా మీకు డెఫినెట్లీ నా ఉద్దేశం ప్రకారం లాస్ బుక్ చేసి ఇన్వెస్ట్ ఇన్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. రాబోయే రోజుల్లో మనకి ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆటో యాన్సిలరీస్, ఆటో కెమికల్స్, ఫైన్ కెమికల్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు రెగ్యులర్లీ షో వాచ్ చేస్తుంటే తప్పకుండా చాలామంది మంచి మంచి రికమెండేషన్స్ కూడా ఇస్తున్నారు. ప్లీజ్ ఇటువంటి వాటిలో మాత్రం వెళ్ళకండి. ఉన్నవి కూడా కొద్దిగా ధైర్యం తెచ్చుకుని లాస్ బుక్ చేయండి, పర్వాలేదు, డజంట్ మ్యాటర్. మీరు అమ్మిన తర్వాత స్టాక్స్ ఒక 2-3 రూపాయలు పెరిగినా 4 నుంచి 6 అయినా కానీ 50% రిటర్న్ అని అనిపిస్తుంది. కానీ దే నాట్ వర్త్ హోల్డింగ్ అండి ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలంటే గో విత్ స్ట్రాంగ్ కంపెనీస్. ఇటువంటి రంగాల్లో మీరు చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. రాబోయే 2-3-5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, కడప నుంచి ప్రసాద్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి ప్రసాద్. సార్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. యాక్చువల్లీ నేను కొత్త న్యూ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాను సార్. ఇది ఈఎల్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. బెస్ట్ ఇది లాంగ్ టర్మ్ లో బెస్ట్ వన్ చూస్ చేసుకుందామని అడుగుతున్నాను. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మీరు? మంత్లీ 5,000 అలా. మంత్లీ 5,000. ప్రస్తుతానికైతే మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అంతేనా? ఓకే అండి. సో మంచిదే, మీరు చక్కటే ఆలోచన చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇంతకుముందు మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ బాగా పనిచేసేది. బట్ ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా ఈ స్కీమ్ పెర్ఫార్మెన్స్ అంతగా గణనీయంగా గొప్పగా లేదు. బట్ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్, అలాగే టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్, ఈ రెండు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్ లాస్ట్ 6 మంత్స్లో 23% రిటర్న్ ఇచ్చింది. చిన్న కార్పస్ ఉన్న స్కీమ్ ఇది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ స్టేబుల్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ స్కీమ్ చూస్తే బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 చాలా చాలా చక్కటి పెర్ఫార్మెన్స్. లాస్ట్ 3 ఇయర్స్లో ఏడాదికి 30% రిటర్న్ ఇచ్చింది ఈ స్కీమ్. సో అందులో మీరు ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఈమెయిల్స్ చూద్దాం కొన్ని. రామ్ ప్రసాద్ టీవీఎస్ అడుగుతున్నారు, 50,000 రూపాయలు 2 to 3 years కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ చెప్పమంటున్నారు. ఒకవేళ అవగాహన ఉంటే అది బెటర్ అండి. లేకపోతే ఈవెన్ మంచి మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు లాస్ట్ 2-3 ఇయర్స్లో చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 30 to 40% రిటర్న్ ఇచ్చాయి. బట్ 20% ప్లస్ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. సో 50,000 అలా ఒక లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనేది కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది మీకు ఆల్రెడీ అవగాహన లేకపోతే మాత్రం. బట్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ తెలుసుంటే మాత్రం ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ గో విత్ భారత్ ఫోర్జ్ ఇన్ ఆటో యాన్సిలరీ అండి. మేబీ ఒక మిడ్ క్యాప్ అంటే జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. స్మాల్ క్యాప్ అంటే ప్రాబ్లీ యూ కెన్ బై వన్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఎస్ఎంఎస్ ఫార్మా, ఇటువంటి 3 తీసుకోండి. దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్ రికమెండేషన్స్ అంటే దిస్ జస్ట్ ఏ అడ్వైస్. బట్ ఇట్స్ బెటర్ టు గో విత్ మ్యూచువల్ ఫండ్స్ అండి 50,000 కార్పస్తో. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు, రాజమండ్రి నుంచి చంద్రశేఖర్. అడగండి చంద్రశేఖర్. నమస్తే అండి. నమస్తే అండి. మార్చల్ ఫార్మా ఉన్నాయా, కొన్నారా? కొన్నానండి, అక్యుములేషన్ చేద్దామని. అక్యుములేట్ చేస్తారు. ఏ రేట్లో కొన్నారు మీరు? ఎన్ని షేర్లు కొన్నారు ఇప్పటిదాకా? నిన్నే కొన్నానండి, 54.5. బాగా పెరుగుతున్నప్పుడు మనం టెంప్ట్ అయిపోయి కొనేస్తామండి. సో మార్సన్స్ ఫార్మా లాస్ట్ 2-3 డేస్కి బాగా పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్గానే మనం చూస్తున్నామండి ఫార్మా స్టాక్స్లో మళ్ళీ మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్లో బయింగ్ కనపడింది. బట్ మీరు అక్యుములేషన్ అంటే మీరు ప్రస్తుతం అయితే కొన్న పొజిషన్ అయితే ఈ మధ్యకాలంలో లోలో కొన్నారు కాబట్టి హోల్డ్ చేయండి అండి. ఎందుకంటే ఇది హై నుంచి బాగా కరెక్ట్ అయింది. ఇంకా ఫర్దర్గా యాడ్ చేసుకోవకండి. ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ మాత్రం ఇది కొంచెం అప్ అండ్ కొనసాగవచ్చు. క్లోజర్గా 68 and 70 రూపీస్ దాకా వెళ్ళొచ్చు. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో చూసేపైతే స్టాప్ లాస్ కూడా పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తానండి. సో సమయం అయిపోయింది మనకు. టీవీ5లో వారు ఇచ్చిన సమయం, టీవీ5 మనీలో కార్యక్రమాన్ని కొనసాగించుకోవాల్సిన సమయం ఆసనమైంది. సో చాలా షేర్ల గురించి, చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి మనం. కీప్ వాచింగ్ టీవీ5 అండ్ టీవీ5 మనీ. మరి కొద్దిసేపట్లో youtube.com/tv5money/live ఈ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద మళ్ళీ కలుద్దాం.